ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ వినిపిస్తుంది. అదేంటంటే ఫ్యూచర్ అంతా హైడ్రోజన్దే అని. రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ప్లేస్లో ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ రాబోతుంది అని యావత్ ప్రపంచం గట్టిగా నమ్ముతుంది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ లాంటి పెద్ద ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్న ఈ టైంలో క్లీన్ ఎనర్జీ వైపు వెళ్ళడం ప్రతి దేశానికి చాలా అవసరమైపోయింది. అందుకే ఎప్పటి నుంచో కేవలం ఆయిల్ అమ్ముకుని బ్రతుకుతున్న దేశాలు కూడా ఫ్యూచర్లో ఆయిల్కి డిమాండ్ తగ్గిపోతుందేమో, వాళ్ళ బిజినెస్లు మూతపడిపోతాయేమో అని భయపడి ఇప్పటి నుంచే హైడ్రోజన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి ఫుల్గా ప్రిపేర్ అవుతున్నాయి. పెద్ద పెద్ద గల్ఫ్ దేశాలు కూడా వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ హైడ్రోజన్ ప్లాంట్స్ పెడుతున్నాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద లాజిక్ ఉంది. అదేంటంటే ఏ దేశం అయితే కేవలం ఎక్కువ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ దేశం చేతిలోనే మొత్తం సప్లై చైన్ కంట్రోల్లో ఉంటుంది అనుకోవడం కరెక్ట్ కాదు. రియాలిటీ ఏంటంటే హైడ్రోజన్ తయారు చేసే టెక్నాలజీ ఎవరి చేతిలో ఉంటుందో రేపటి రోజున ఫ్యూచర్ ఫ్యూయల్కి వాళ్ళే అసలైన బాస్ అవుతారు. సోలార్ ప్యానెల్స్ విషయంలో చైనా ఎలా అయితే టెక్నాలజీని తన కంట్రోల్లో పెట్టుకుని ప్రపంచాన్ని శాసిస్తుందో రేపు హైడ్రోజన్ విషయంలో కూడా అదే జరగవచ్చు. ఇప్పుడు మన భారతదేశం సంగతి చూద్దాం. మనకు ఫ్యూయల్ నీడ్స్ చాలా ఎక్కువ, జనాభా ఎక్కువ, ఇండస్ట్రీలు ఎక్కువ. ప్రజెంట్ మనం వాడుతున్న క్రూడ్ ఆయిల్లో 80% దాకా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. దీనివల్ల మన కరెన్సీ వాల్యూ పడిపోతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గ్రీన్ హైడ్రోజన్ ఒక సూపర్ ఆల్టర్నేటివ్. సోలార్ లేదా విండ్ పవర్ వాడి తయారు చేసే ఈ గ్రీన్ హైడ్రోజన్ వల్ల పొల్యూషన్ అస్సలు ఉండదు. ప్రజెంట్ మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 8,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ ఉంది. వినడానికి ఈ నెంబర్ బాగానే ఉన్నా తెర వెనుక అసలు కథ వేరే ఉంది. దీంతోపాటు బ్రెజిల్ మనకిచ్చిన ఆఫర్ గురించి కూడా చెప్పుకుందాం. ఆ మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఏంటో తెలుసుకోబోయే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ఇప్పటి వరకు హైడ్రోజన్ సొంతగా తయారు చేసుకునే టెక్నాలజీ మన భారతదేశం దగ్గర లేదు. మనకు కావాల్సిన హైడ్రోజన్ మనమే ప్రొడ్యూస్ చేసుకోగలం. కానీ దానికి వాడే మెషిన్స్ అంటే ఎలక్ట్రోలైజర్స్ అన్నీ దాదాపుగా వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న టెక్నాలజీతోనే ఇక్కడ కేవలం అసెంబుల్ చేస్తున్నారు. అసలు ఈ ఎలక్ట్రోలైజర్ చేసే పని ఏంటంటే నార్మల్ వాటర్ని తీసుకుని కరెంటు సాయంతో అందులో ఉన్న హైడ్రోజన్ని, ఆక్సిజన్ని విడగొడుతుంది. ఇలా విడగొట్టడానికి అందులో ఒక స్పెషల్ పార్ట్ ఉంటుంది. దాని పేరు ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఫిల్టర్ లేదా ఒక అడ్డుగోడ లాంటిదన్నమాట. విడిపోయిన హైడ్రోజన్, ఆక్సిజన్ మళ్ళీ ఒకదానితో ఒకటి కలిసిపోకుండా ఈ మెంబ్రేన్ ఆపుతుంది. ఒకవేళ అవి మళ్ళీ కలిసిపోతే మనకు హైడ్రోజన్ గ్యాస్ దొరకదు. కాబట్టి ఈ ప్రాసెస్లో ఈ మెంబ్రేన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు షాకింగ్ నిజం చెప్పన, ప్రజెంట్ ప్రపంచం మొత్తంలో చూసుకుంటే కమర్షియల్ లెవెల్లో ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్స్ తయారు చేసే టెక్నాలజీ కేవలం 5 దేశాల దగ్గర మాత్రమే ఉంది. ఆ దేశాలు ఏంటంటే అమెరికా, కెనడా, జర్మనీ, జపాన్, చైనా. ఈ టెక్నాలజీ ఎంత క్రూషియల్ అంటే ఒకవేళ ఈ 5 దేశాలు ఏ కారణం చేతనైనా ఈ మెంబ్రెయిన్స్ని మిగతా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం ఆపేస్తే ఇక ప్రపంచంలో ఏ దేశం కూడా సొంతగా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయలేవు. నిన్నటి వరకు ఈ లిస్టులో మన భారతదేశం కూడా ఉండేది. అంటే మన దగ్గర కూడా ఈ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్స్ తయారు చేసే ఓన్ టెక్నాలజీ లేదు. అంతా వాళ్ళ మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఎట్టకేలకు మన సైంటిస్టులు ఒక పెద్ద బ్రేక్ త్రూ సాధించారు. ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న రీసెర్చ్కి ఒక మంచి రిజల్ట్ వచ్చింది. ఈ కాంప్లెక్స్ టెక్నాలజీలో మన వాళ్ళు ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నారు. బెంగళూరుకి చెందిన మన రీసెర్చర్స్ రీసెంట్గా ఒక అద్భుతం చేశారు. వాళ్ళు మన భారతదేశంలోనే సొంతగా గ్రాఫేన్ వాడి ఒక అడ్వాన్స్డ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ని డెవలప్ చేశారు. ప్రజెంట్ మార్కెట్లో దొరికే ఫ్లోరోపాలిమర్ మెంబ్రెయిన్స్తో కంపేర్ చేస్తే మన వాళ్ళు తయారు చేసిన ఈ కొత్త గ్రాఫేన్ మెంబ్రెయిన్ కెమికల్ దాదాపు 20% ఎక్కువ స్ట్రాంగ్గా, స్టేబుల్గా ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. గ్రాఫేన్ అనేది చాలా అద్భుతమైన మెటీరియల్. దాన్ని వాడడం వల్ల పర్ఫార్మెన్స్ ఇంకా పెరుగుతుంది. ఇది నిజంగా మన దేశానికి చాలా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. ప్రస్తుతం సైంటిస్టులు ఈ మెంబ్రెయిన్కి సంబంధించిన ప్రోటోటైప్ని మాత్రమే బయట పెట్టారు. అంటే ఇది ఇంకా టెస్టింగ్ ల్యాబ్స్లోనే ఉంది. కానీ ఫ్యూచర్లో మన భారతదేశంలో డెవలప్ చేసిన ఈ మెంబ్రెయిన్స్ని మెగావాట్ లెవెల్ ఎలక్ట్రోలైజర్స్కి తగ్గట్టుగా ఈజీగా ఆప్టిమైజ్ చేయొచ్చు అని కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. అసలు ఈ చిన్న మెంబ్రెయిన్ వల్ల మనకు ఎంత డబ్బు సేవ్ అవుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మన భారతదేశంలో ఏదైనా ఒక కంపెనీ 100 మెగావాట్ల ఎలక్ట్రోలైజర్ ప్లాంట్ పెట్టాలి అనుకుంటే
కేవలం ఆ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్స్ని వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికే వాళ్లకు దాదాపు 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. టోటల్గా ఆ 100 మెగావాట్ల ప్లాంట్ మొత్తం సెటప్ చేయడానికి 1200 నుంచి 1300 కోట్లు అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ తయారు చేసే ఎలక్ట్రోలైజర్స్కి కావలసిన చాలా మటుకు స్పేర్ పార్ట్స్, సబ్ అసెంబ్లీస్ అన్నీ వేరే దేశాల నుంచే వస్తున్నాయి కాబట్టి కాస్ట్ అంత దారుణంగా పెరిగిపోతుంది. కానీ ఇప్పుడు మన వాళ్ళు డెవలప్ చేసిన ఈ గ్రాఫెన్ బేస్డ్ ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్స్ కనుక కమర్షియల్గా వాడడం స్టార్ట్ చేస్తే ఈ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని ఏకంగా 30% వరకు తగ్గించేయచ్చు. అంటే ఒకే ఒక్క ప్లాంట్లో 100 కోట్లు మన దేశంలోనే సేవ్ అవుతాయి. అప్పుడు మన ఎనర్జీ కంపెనీలు ఇంకా తక్కువ రేటుకి హైడ్రోజన్ని పబ్లిక్కి ఇవ్వగలుగుతాయి. మన భారతదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఈ మెంబ్రెయిన్స్ కమర్షియల్ ప్రొడక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మాటల్లో చెప్పలేం. ఎందుకంటే జపాన్ లాంటి 1-2 దేశాలు పక్కన పెడితే ఈ టెక్నాలజీ ఉన్న మిగతా దేశాలతో మనకు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది. వాళ్ళతో మన రిలేషన్స్ అంత స్ట్రాంగ్గా లేవు. రేపొద్దున్న ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు మనకు ఈ పార్ట్స్ కంటిన్యూస్గా సప్లై చేస్తారని మనం గుడ్డిగా నమ్మలేము. వాళ్ళ బిహేవియర్ ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ గెస్ చేయలేరు. పోనీ జపాన్ని నమ్ముకుందాం అనుకున్నా జపాన్ కూడా చాలా వరకు అమెరికా ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది చెబితే అదే ఫాలో అవుతుంది. ఒకవేళ అమెరికా మనకు సప్లై చేయొద్దు అని జపాన్కి చెబితే వాళ్ళు కూడా ఆపేస్తారు. కాబట్టి మన కాళ్ళ మీద మనం నిలబడడం మన ఎనర్జీ సెక్యూరిటీకి చాలా అవసరం. ఇప్పటికే మన భారతదేశంలో హైడ్రోజన్తో నడిచే పడవలు, ట్రైన్స్, హైడ్రోజన్ బేస్డ్ ఇంజిన్స్ టెస్టింగ్ ఫేజ్లో ఉన్నాయి. పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ డెవలప్మెంట్స్ మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో హైడ్రోజన్ ప్రొడక్షన్ పెరిగి దాని కాస్ట్ తగ్గే కొద్దీ మన దేశంలో దీని వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక్కడ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సైంటిస్ట్ డెవలప్ చేసిన ఈ కొత్త మెంబ్రెయిన్స్ని వాడడానికి మనం కొత్తగా ఎలక్ట్రోలైజర్స్ డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన దగ్గర రన్ అవుతున్న పాత ఎలక్ట్రోలైజర్స్లోనే పాత డిజైన్కే ఈ కొత్త మెంబ్రెయిన్స్ని ఎలాంటి మార్పులు లేకుండా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది నిజంగా ఇండస్ట్రీ వాళ్లకు పెద్ద రిలీఫ్. పాత మెషినరీ అంతా మార్చాల్సిన పని లేదు. ప్రస్తుతం మన భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ మధ్యప్రదేశ్లోని విజయపూర్లో రన్ అవుతుంది. ఈ 10 మెగావాట్ల ప్లాంట్కి కావాల్సిన ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్స్ని మనం కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. నార్మల్గా ఒక ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రెయిన్ లైఫ్ టైం సుమారుగా 40,000 నుంచి 80,000 గంటలు ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం రన్ చేసే విధానాన్ని బట్టి ప్రతి 5-6 సంవత్సరాలకు ఒకసారి ఆ పాత మెంబ్రెయిన్స్ తీసేసి ఖచ్చితంగా కొత్తవి మార్చాల్సిందే, లేదంటే ఎఫిషియన్సీ పడిపోతుంది. ప్రతిసారి వేరే దేశాల ముందు చెయ్యి చాపే కంటే మన వాళ్ళు తయారు చేసిన ఈ మెంబ్రెయిన్స్ని వాడితే ఫారిన్ కంపెనీల మీద మన డిపెండెన్సీ కంప్లీట్గా తగ్గిపోతుంది. దీనివల్ల ఫ్యూచర్లో ఏదైనా గ్లోబల్ క్రైసిస్ వచ్చినా లేదా సప్లై చైన్ ఆగిపోయినా మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎనర్జీ సెక్టార్లో మన భారతదేశం ఒక పెద్ద పవర్ హౌస్లా మారబోతుంది అని క్లియర్గా అర్థమవుతుంది. ఒకప్పుడు టెక్నాలజీ కోసం మనం వెస్ట్రన్ దేశాల వైపు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన సైంటిస్టులు ప్రపంచానికే దారి చూపే రేంజ్కి ఎదిగారు. ఈ కొత్త మెంబ్రెయిన్స్ ప్రజెంట్ ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే ఉన్నాయి. ఒకసారి ఈ టెక్నాలజీ ఇండస్ట్రియల్ యూజ్కి సర్టిఫై అయిపోయిందంటే చాలు, వెంటనే దాన్ని మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అప్పుడు మన భారతదేశంలోనే ఈ క్రూషియల్ టెక్నాలజీ లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక మరో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే మొన్నటికి మొన్న మనకు ఎల్పిజి గ్యాస్ కొరత వస్తే అర్జెంటీనా వెంటనే తన నౌకను పంపించి ఆదుకుంది. ఇప్పుడు చమురు సంక్షోభం నడుస్తున్న టైంలో బ్రెజిల్ మనకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఈ ప్రధాన ఇంధన ప్రతిపాదన గురించి ఇప్పుడు గట్టిగానే చర్చలు నడుస్తున్నాయి. అదేంటంటే బ్రెజిల్ భారీ స్థాయిలో మనకు ముడి చమురు ఇస్తానంటుంది. కాకపోతే ఈ డీల్లో మనం అర్థం చేసుకోవాల్సిన ఒక చిన్న కండిషన్ కూడా ఉందండోయ్. బ్రెజిల్ మనకు ముడి చమురు పంపుతుంది. దాన్ని మన వాళ్ళు డీజిల్ లాంటి ఇతర ప్రొడక్ట్స్గా మార్చి శుద్ధి చేస్తారు. ఆ తర్వాత ఆ డీజిల్ను మళ్ళీ బ్రెజిలే మన దగ్గర కొనుక్కుంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఇచ్చి పుచ్చుకునే బేరం, ఇద్దరికీ లాభమే. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, బ్రెజిల్ ఎందుకు ఇలా చేస్తుంది అని. బ్రెజిల్ ప్రపంచంలోనే చమురు ఉత్పత్తి చేసే టాప్ 10 దేశాల్లో ఒకటి. సౌత్ అమెరికాలో చూసుకుంటే వీళ్ళదే ఫస్ట్ ప్లేస్. రోజు దాదాపు 40 లక్షల బ్యారెళ్ల చమురు తీస్తున్నారు. రాబోయే రోజుల్లో దాన్ని 50 లక్షల బ్యారెల్స్కి పెంచాలని వాళ్ళ టార్గెట్. అంటే వేరే దేశాలకు ఎగుమతి చేయడానికి వాళ్ళ దగ్గర మస్తు ఆయిల్ ఉందన్నమాట.
వీళ్ళ స్పెషాలిటీ ఏంటి అంటే కేవలం ఎక్కువగా ఉత్పత్తి చేయడమే కాదు, ఆ తీసే పద్ధతి కూడా భలే ఉంటుంది. సముద్రం అడుగున 2000 మీటర్ల కంటే ఎక్కువ లోతులో మందపాటి ఉప్పు పొరల కింద ఉండే ప్రీ స్టాల్ ఏరియాల నుంచి చమురు తీస్తారు. స్టార్టింగ్లో దీనికి ఖర్చు ఎక్కువైనా ఒక్కసారి సెటప్ అంతా పూర్తయ్యాక ప్రొడక్షన్ ఖర్చు బాగా తగ్గిపోతుంది. అందుకే బ్రెజిల్ అంత చీప్గా ఆయిల్ ఇవ్వగలుగుతుంది. ఈ ఆఫర్ వల్ల మన భారతదేశానికి లాభమేనా అంటే పక్కాగా లాభమే. మొదటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆప్షన్లు పెరగడం. ప్రస్తుతానికి మనం చమురు కోసం ఎక్కువగా మిడిల్ ఈస్ట్ దేశాల మీద, కొద్దిగా రష్యా, ఆఫ్రికాల మీద ఆధారపడుతున్నాం. ఇప్పుడు బ్రెజిల్ కూడా మన లిస్టులో చేరితే ఒక్క ప్రాంతం మీదే ఆధారపడే టెన్షన్ తప్పుతుంది. ఇక రెండోది బ్యాకప్. రేపొద్దున్న ఏ కారణం చేతనైనా హార్ముజ్ జలసంధి లాంటి ముఖ్యమైన రూట్లు బ్లాక్ అయితే బ్రెజిల్ నుంచి వచ్చే ఆయిల్ మనకు మంచి బ్యాకప్లా పనిచేస్తుంది. మూడోది మన రిఫైనరీ కెపాసిటీ. చమురు శుద్ధి చేయడంలో మన భారత్ ప్రపంచంలోనే 4వ ప్లేస్లో ఉంది. ఎంత ముతకగా బరువుగా ఉండే ముడి చమురునైనా మన వాళ్ళు ఈజీగా రిఫైన్ చేయగలరు. బ్రెజిల్ చమురు కూడా కాస్త బరువుగా సోర్ కేటగిరీలో ఉంటుంది కాబట్టి దాన్ని అందరూ శుద్ధి చేయలేరు. కానీ మనకు ఆ సత్తా ఉంది కాబట్టే ఈ డీల్ మనకు బాగా కలిసి వస్తుంది. దీనివల్ల మన ఎగుమతులు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం బ్రెజిల్ నుంచి ఎక్కువ రేటు పెట్టి ముడి చమురు తెచ్చుకుని తక్కువ రేటు ఉండే ప్రొడక్ట్స్గా అమ్ముతున్నాం. ఈ డీల్ సెట్ అయితే శుద్ధి చేసిన పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎగుమతులు పెంచుకుని మన వాణిజ్య సమతుల్యతను బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటి అంటే ఇప్పటికే మన భారతీయ కంపెనీలు బ్రెజిల్తో కలిసి పనిచేస్తున్నాయి. రీసెంట్గా మన ప్రభుత్వ రంగ సంస్థ ఒకటి బ్రెజిల్ నుంచి లక్షల బ్యారెళ్ల చమురు కొనే డీల్ కుదుర్చుకుంది. అంటే ఆల్రెడీ మన మధ్య వాణిజ్య సంబంధాలు మొదలయ్యాయి. ఇది ఫ్యూచర్లో ఇంకా ఈజీ అవుతుంది. ఓవరాల్గా చూస్తే ఈ డీల్ బ్రెజిల్కే కాదు, ఇంధన భద్రతలోనూ వ్యాపారంలోనూ వ్యూహాత్మకంగానూ మన భారతదేశానికి కూడా ఎంతో ప్రయోజనం. మరి ఫైనల్గా మన భారత్ ఈ ఆఫర్ని ఓకే చేస్తుందా లేదా అన్నది కాలమే డిసైడ్ చేయాలి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.